హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మీ వ్యక్తి మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీ పర్సన్ మనసులో ఏముంది? మీరంటే ప్రేమ ఉందా? లేదా? అసలు ఏముంది? ప్రెజెంట్ మీ విషయంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆహ్, ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళు మీకోసం ఏమనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో ఉన్నారు? సో, ఇలా మనం రీడింగ్ అయితే ఈరోజు ఉంటుందనమాట. సో, కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్‌లో డైలీ అప్డేట్స్ అనేది ఉంటాయి. డైలీ నేను రీడింగ్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దట్ ఏ రీడింగ్ కూడా, ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. సో, మేబీ ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, లేకపోతే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ అవ్వచ్చు. సో, ఈ పర్సన్‌తో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. ఆహ్, ఆ పర్సన్ మనసులో కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ ఈ రీడింగ్ మీకు ఏది రెజొనేట్ అవుతుందో, ఏది రెజొనేట్ అవ్వట్లేదో మీకు తెలీదు అంటే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో, పర్సనల్ రీడింగ్ వచ్చేసి వీడియోలో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా? ఆ పర్సన్ మనసులో ఏముంది? వాళ్ళ థాట్స్ ఏంటి? ఒకవేళ మీకు మీ పర్సన్‌కి ఏమైనా థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంటే థర్డ్ పార్టీ ఎప్పుడు వదిలేస్తారు? మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీ మ్యారేజ్ కోసం కానీ, సో, మీకు దేని పరంగా పర్సనల్‌గా ఫైనాన్సెసా? లేకపోతే హెల్త్ పరంగానా? దేని పరంగా మీకు రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే. సో, చూద్దాము మీ వ్యక్తి మనసులో ఏముంది అట్ ప్రెజెంట్ మీకోసం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మనసులో ఏముంది అనే దానికన్నా కూడా మీ మనసులో ఏముందో చూద్దాం. దాన్ని బట్టి మీ పర్సన్ మనసు ఇది మీదా కాదా అనేది మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ మనసులో ఏముంది వాళ్ళ పార్ట్నర్స్ కోసం? ప్రెజెంట్ మా వ్యూయర్స్ మనసులో ఏముంది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మా వ్యూయర్స్ మనసులో ఏముంది? కనెక్ట్ చేయండి. ఫుల్. సో, ఇక్కడ మీ మనసులో ఏముంది అంటే మీరు న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు, రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు, లైక్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. సో, మీ లైఫ్లో ఏదో డేర్ స్టెప్ మీరేదో తీసుకోవాలనుకుంటున్నారు. సో, అది ఈ పర్సన్‌తోనా? లేకపోతే కెరియర్ రిలేటెడా? లేకపోతే ఇంకేదైనా స్టెప్పా? లేకపోతే న్యూ పర్సన్ ఎవరైనా వస్తే న్యూ పర్సన్‌తో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మీ లైఫ్లో ఏంటంటే మీరు ఎలాంటి రిస్క్స్ కానీ, ఎలాంటి బర్డెన్స్ కానీ పెట్టుకోవాలనుకోవట్లేదు. సో, కేర్ ఫ్రీగా బిందాస్‌గా లైఫ్ ఉండాలి. ఎప్పుడు ఇదే బాధ, ఇదే పెయిన్, ఇదే స్ట్రగల్ పెట్టుకోవాలి అనుకోవట్లేదు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. డెసిషన్ తీసుకుంటున్నారు. సో, ఇంకొకటి ఏంటంటే ఇంకొక పరంగా ఎనర్జీ చూస్తే మీకు ఇంకొక ఛాన్స్ మీ పర్సన్ కానీ, యూనివర్స్ కానీ ఇస్తే మీరు ఏదైనా మిస్టేక్ చేసుంటే అది సరి చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. స్పిరిచువల్‌గా కూడా అట్ ప్రెజెంట్ మీరు టెంపుల్స్‌కి వెళ్ళడం కానీ, స్పిరిచువల్ అలైన్‌మెంట్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ స్పిరిచువాలిటీ రిప్రజెంట్ చేస్తుంది జడ్జ్‌మెంట్. మీ లైఫ్‌లో స్పిరిచువల్‌గా న్యూ బిగినింగ్స్ చేయాలని కూడా అనుకుంటున్నారు. మేబీ టెంపుల్స్‌కి వెళ్ళాలని కానీ, ట్రావెలింగ్ చేయాలని కానీ, హీల్ అవ్వాలని కానీ, ప్రెజెంట్ హ్యాపీగా ఉండాలని కానీ, సో, అలా ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ మీ మనసులో అదైతే ఉంది. సో, 4 ఆఫ్ కప్స్. ఇక్కడ మీరేంటంటే మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో, లవ్‌ని మిస్ అవుతున్నారు. మీ పర్సన్‌ని మిస్ అవుతున్నారు. సో, నాకే ఎప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనే క్వెషన్ మార్క్ మీలో ఉంది. ఎంత నేను రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెడుతున్నా ఏదో ఒక రకంగా మళ్ళీ నేను పెట్టిన ఎఫర్ట్స్‌కి నాకు రిటర్న్ ఏమీ రావట్లేదు అనే ఉంది మీ మనసులో. ఎందుకు నాతో ఎవరు ఉండలేకపోతున్నారు?
నేనే వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నానా? వాళ్ళే నాతో ప్రాపర్‌గా ఉండలేకపోతున్నారా? నా లైఫ్‌లోకొచ్చే వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు. నా పెయిన్ ఎవరు వినట్లేదు. సో, ఈ ఎనర్జీలో మీరున్నారు. సో, ఈ ఎనర్జీ మీదైతే ఈ రీడింగ్ మీకోసం అనుకోండి. సో, ఇక్కడ మీరు మీ పర్సన్‌ని మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో, ఇప్పుడు మీ వ్యక్తి మనసులో ఏముందో మీకోసం చూద్దాం. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ పర్సన్స్ మనసులో మా వ్యూయర్స్ కోసం ఏముంది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 10 of Wands, 4 of Pentacles. సో, ఈ పర్సన్ మనసులో ఏముంది అంటే చాలా స్ట్రెస్ ఉందండి. నవేడేస్ ఒక్కరే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ కెరియర్ విషయంలో కావచ్చు. సో, ఇప్పుడు తనని అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ ప్రెషర్‌లో ఉన్నారు. స్ట్రెస్‌లో ఉన్నారు. సో, తనొక్కళ్ళే ఈ రిలేషన్‌ని ముందుకి తీసుకువెళ్ళాలి అని కోరుకుంటున్నారు. అండ్ మీరు ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలని మీరు కోరుకోవట్లేదు. అది ఉంది ఈ పర్సన్ మనసులో. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. మీ గురించి తెలుసుకోవాలని కానీ, ఇక్కడ మీ పర్సన్ మనసులో అయితే మిమ్మల్ని వచ్చి హగ్ చేసుకోవాలని కానీ, సో, అన్నిటితో పాటు మీరు కూడా తనకి కావాలి అనే ఫీలింగ్ అయితే ఇక్కడ మీ పర్సన్ మనసులో ఉంది. మిమ్మల్ని తన సొంతం చేసుకోవాలి అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్ మనసులో ఉంది. చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. సో, మీ లైఫ్‌లో జరిగే ప్రతి సిట్యుయేషన్ తనకి చెప్పాలి. తనకి మీరు షేర్ చేసుకోవాలి. లేదంటే ఈ పర్సన్ చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతారు. చాలా జెలస్‌గా ఫీల్ అవుతారు. సో, మీరు ఏ విషయము దాచిపెట్టకుండా తనతో అన్నీ చెప్పాలి అని తను ఫీల్ అవుతున్నారు. అది మీ వ్యక్తి మనసులో ఉంది. సో, సంథింగ్ ఈ పర్సన్ నుంచి రీసెంట్ టైమ్స్‌లో మీరు అన్ని విషయాలు దాచిపెడుతున్నారు. మేబీ మీరే ఈ పర్సన్‌ని బ్లాక్ చేస్తూ కూడా ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్ మీ విషయంలో ప్రాపర్ డెసిషన్స్ తీసుకోకపోవడం కానీ, వర్క్ రిలేటెడ్‌గా ఉంటూ మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, సో, మీతో ప్రాపర్‌గా ఈ పర్సన్ టైం ఇవ్వకపోవడం కానీ, సో, మిమ్మల్ని వెయిట్ చేయించడం కానీ, ఇవన్నీ ఈ పర్సన్ చేయడం వల్ల ఏంటంటే మీరు మీ ఎనర్జీస్ అనేది కంప్లీట్‌గా క్లోజ్ చేసేసుకున్నారు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ చాలా స్ట్రెస్ అవుతున్నారు. సో, ఇంతకుముందు తన కష్టాలు, తన ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఫ్రీగా, ఓపెన్‌గా మీతో షేర్ చేసుకునేవాళ్ళు. సో, మీరు కూడా దానికి తగ్గ సజెషన్స్ కానీ, సలహాలు గానీ ఆహ్, ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. మీతో మాట్లాడితేనో, మీతో చెప్పుకుంటేనో అట్‌లీస్ట్ స్ట్రెస్ రిలీఫ్ కానీ, హ్యాపీ ఫీలింగ్ గానీ, సో, నాకంటూ ఒక పర్సన్ ఉన్నారు అనే సపోర్ట్ కానీ, అనే ధైర్యం గానీ ఉండేది. నాకంటూ ఒక పర్సన్ ఎదురు చూస్తూ ఉంటారు. నాకంటూ వీళ్ళున్నారు అని చెప్పుకోవడానికి ఉండేది అని మీ పర్సన్ ఫీల్ అయ్యేవాళ్ళు. నాకు సపోర్ట్ ఉండేవాళ్ళు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నాకు తోడుగా ఉండేవాళ్ళు ఉంటారు అని ఈ పాస్ట్‌లో మీ పర్సన్‌కి అనిపించింది. తనకి ఏ కష్టం వచ్చినా మీరు తీరుస్తారు అనే ధైర్యం మీ పర్సన్‌కి పాస్ట్‌లో ఉండేది. రీసెంట్ టైమ్స్‌లో ఏంటంటే అది ఎండ్ అయిపోతుంది.
సో సంథింగ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఒకానొక సిచ్యువేషన్‌లో ధైర్యాన్ని కోల్పోతున్నారు. మీరు తన కోసం ఉంటారని కానీ, తన కోసం స్టాండ్ తీసుకుంటారని కానీ, తన కోసం తన లైఫ్‌లోకి మళ్ళీ తిరిగొస్తారని కానీ, ఇక్కడ మీ పర్సన్‌కి ఎందుకో ధైర్యం కోల్పోతున్నారు. పొసెసివ్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. చాలా జెలస్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఆ పర్సన్ ఏమన్నా ప్రాబ్లమ్స్ చెప్తున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదు. సో ఎంతసేపటికి లైక్ మీది మీరే కానీ ఈ పర్సన్ ప్రాబ్లమ్ కూడా పట్టించుకోవట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. లైక్ కేర్ చేయట్లేదు. అంటే లైక్ నేను నేను నీడ్‌లో ఉన్నప్పుడు నువ్వు చేయలేదు. ఇప్పుడు నీకు అవసరం ఉంది అన్నప్పుడు నేను ఎలా చేస్తానన్నట్టు మీరు చేస్తున్నారు. మీ బిహేవియర్ అలా ఉంది అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మనసులో అది ఉంది. సో మీతో మాట్లాడి చాలా రోజులైంది అనుకుంటాను. చాలా డేస్ కానీ, చాలా మంత్స్ కానీ, చాలా ఇయర్స్ కానీ అయిందనుకుంటాను. ఈ పర్సన్‌కి మీతో మాట్లాడాలనిపిస్తుంది. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది. ఇంక ఈ భారం వాళ్ళు భరించలేకపోతున్నారు. త్వరగా మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని హగ్ చేసుకోవాలి. నా కోసం ఉండు నువ్వు అని చెప్పాలి అనుకుంటున్నారు. అది వాళ్ళ మనసులో ఉంది. మేబీ ఇక్కడ కొంతవరకు సొసైటీ నార్మ్స్ కానీ పర్సన్ చాలా జాగ్రత్త పరులు. మిమ్మల్ని కేర్‌ఫుల్‌గా చూసుకోవాలనుకుంటున్నారు. సో క్లారిఫై చేయండి యూనివర్స్. 4 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ వాండ్స్. క్లారిఫై చేయండి. 4 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ వాండ్స్. క్లారిఫికేషన్. సో తను మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు అడిగే క్వశ్చన్స్‌కి తను క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. ఐ లవ్ యూ సో మచ్. వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్? నేను నిన్ను ఇంతగా ఇష్టపడితే, ఇంతగా నమ్మితే నువ్వు నా మనసునికి ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? నేను నిన్ను ఎందుకు ఇంత బాధ పెట్టానో దానికి నేను నీకు క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నీ ప్రశ్నలకు సమాధానం నేను ఇవ్వాలనుకుంటున్నాను అంటున్నారు. సో చూద్దాము ఇంకా మీ వ్యక్తి మనసులో ఏముంది మీకోసం అనేది. యూనివర్స్, మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో ఏముంది మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతుందా, లేకపోతే అన్ని కార్డ్స్ ఎట్ ఎ టైం తీసి ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు నచ్చుతుందా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో 2 ఆఫ్ పెంటికల్స్. సో ఎట్ ప్రజెంట్ కూడా ఈ పర్సన్ మనసులో ఏముందంటే క్లారిఫికేషన్ అని వచ్చిందా,
ఇక్కడ కూడా మీ పర్సన్ జగ్లింగ్ ఎనర్జీలో ఉన్నారు. క్లారిఫికేషన్ ఇవ్వాలా వద్దా, మీతో మాట్లాడాలా వద్దా, మేబీ ఇక్కడ మీకు మీ పర్సన్ మెసేజ్ చేసి డిలీట్ చేయడం కానీ, కాల్ చేసి బ్యాక్కి రావడం కానీ, అక్కడ దాకా వచ్చి మిమ్మల్ని చూడకుండా వెళ్ళిపోవడం కానీ. సో మనసులో ప్రేమ ఉంది కానీ బయటికి ధైర్యం సరిపోవట్లేదు, చూపించడానికి వచ్చేసరికి ధైర్యం సరిపోవట్లేదు, సర్ఫేస్ లెవెల్లోకి వచ్చేసరికి అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు మీ పర్సన్, మీకు చూపించలేకపోతున్నారు, మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, మిమ్మల్ని నమ్మించలేనేమో అనే భయం, ఎక్కడ తన ప్రేమని మీరు అనుమానిస్తారేమో అన్న భయం, ఎక్కడ వాళ్ళ ప్రేమని మీరు తక్కువ చేసి మాట్లాడతారేమో అన్న టెన్షన్ వల్ల ఈ పర్సన్ జగ్గులు అవుతున్నారు. సో మళ్ళీ చూడండి, 2 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్కి మీకు మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా ఉండాలి. వేరే వేరే కంట్రీస్ కానీ, లేకపోతే వేరే వేరే స్టేట్స్ కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఫిజికల్లీ కానీ ఎమోషనల్లీ కానీ డిస్టెన్స్ గ్యాప్ అయితే ఉంది. లైక్ ముందులాగా మీ ఇద్దరు ఎలా అంటే అలా మాట్లాడుకోవడం, ఏ టైం పడితే ఆ టైం మాట్లాడుకోవడం, మనసులో ఏమనిపిస్తే అది చెప్పడం, హ్యాపీగా ఉండడం. సో ఇదంతా సంథింగ్ ఎందుకో తగ్గింది. ఆ చనువు ఏదైతే ఉందో మీరు మీ వ్యక్తి దగ్గర కోల్పోయారు, మీ వ్యక్తి కూడా మీ దగ్గర ఆ చనువు కోల్పోయారు. అందుకే ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు తను వచ్చి మీతో మాట్లాడినా, ఎక్స్ప్రెస్ చేసినా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయం అయితే ఈ పర్సన్ మనసులో ఉంది. మేబీ ఈ పర్సన్ మీకు పాస్ట్కి సంబంధించి ఏదైనా విషయాలు దాచిపెట్టి ఉండొచ్చు. లైక్ మీరు పరిచయం అవ్వకముందు ఈ పర్సన్కి ఏదైనా పాస్ట్ ఉండొచ్చు. సో ఆ విషయాన్ని ఏదైనా మీ దగ్గర దాచిపెట్టి ఉండొచ్చు. ఈ పర్సన్ మీ దగ్గర ఏదో కొన్ని విషయాలు అయితే దాచిపెట్టారు. మేబీ అది ఏమన్నా మీరు కనిపెట్టి ఉంటారు. మేబీ ఈ పర్సన్ ఏంటంటే నేను చాలా ఫైనాన్షియల్లీ రిచ్ అని కానీ, మీకు ఏదైనా లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి ఉండొచ్చు. అది ట్రూ కాదు అని మీకు తెలిసిపోయేసరికి ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే భయపడుతున్నారు. టూ ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ వాండ్స్. మేబీ ఈ పర్సన్ లైఫ్లో వేరే సిచ్యువేషన్స్ కూడా ఏమన్నా ఉండొచ్చు. ఈ పర్సన్ అంత ఎమోషనల్ పర్సన్ అయితే కాదు, ప్రాక్టికల్ పర్సన్. అంటే ఇది వర్కౌట్ అవుతుంది అంటేనే ఒకటి ఏ పర్సన్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్నట్టే ఆలోచించేవాళ్ళు. సో వీళ్ళతో మాట్లాడితే నాకేమొస్తుంది, వీళ్ళతో ఉంటే నాకేమొస్తుంది, ప్రతిదీ ఈ పర్సన్ ఏంటంటే బెనిఫిట్స్ కోసమే చూసేవాళ్ళు. పాస్ట్లో అయినా ప్రెసెంట్లో అయినా ఈ పర్సన్ ఏదైనా సరే ఒకళ్ళతో మాట్లాడాలి అన్నా, ఒకళ్ళతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలన్నా వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళకి ఆ రిలేషన్లో కంఫర్టబుల్ ఉంటుందా లేదా, వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలుగుతారా లేదా, వాళ్ళు ఈ రిలేషన్లో హ్యాపీగా ఉండగలుగుతారా లేదా, మీతో ఆ పర్సన్ అడ్జస్ట్ అవ్వగలుగుతారా లేదా, మీ ఇద్దరికి కంపాటబిలిటీ బాగుంటుందా లేదా, ఇన్ని ఆలోచిస్తారు. సో ఫాల్స్ హోప్స్ కానీ, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ కానీ మీకు ఇవ్వాలి అని ఎప్పుడూ అనుకోరు, ఎప్పుడు ఇవ్వరు కూడా. ఓకే, వర్కౌట్ అయితే అయింది, లేకపోతే లైట్ అనుకునే మైండ్ సెట్ అనమాట. కానీ ఇప్పుడు
మీకోసం ఈ పర్సన్ ఎందుకు డౌన్ అవుతున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, మీకోసం ఎందుకు ఆలోచిస్తున్నారు, మీకోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు, మీకోసం ఎందుకు ఇంతగా ఫీల్ అవుతున్నారు. ఇంత ప్రాక్టికల్గా ఉండే పర్సన్ కూడా ఇప్పుడు మీకోసం ఎందుకు ఇలా తగ్గుతున్నారు అది ఆలోచిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అట్ ప్రెజెంట్ వీళ్ళ లైఫ్లో కర్మ అనేది సర్వ్ అవుతుంది. మీ ఫీలింగ్స్తో ఈ పర్సన్ ఒకవేళ ఆడుకొని ఉంటే కనుక కర్మ అనేది అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ని వదలట్లేదు. కర్మ అనేది సర్వ్ అవుతుంది. అందుకే ఈ పర్సన్ జగల్ అవుతున్నారు. వాళ్ళు చేసింది తప్పు. ఒకరి ఫీలింగ్స్తో ఆడుకోవడం తప్పు, ఒకరి ఎమోషన్స్తో ఆడుకోవడం తప్పు. ప్రతిదాన్ని నువ్వు నాకేమొస్తుంది, ఏం రాదు, ఇంతే నువ్వు ఆలోచించావు, బెనిఫిట్స్ కోసమే ఆలోచించావు అని మీ పర్సన్కి యూనివర్స్ అనేది తప్పకుండా శిక్ష వేస్తుంది. ఇప్పటికైనా కరెక్ట్ చేసుకో, ఇప్పటికైనా మారు, ప్రతిదాన్ని మనీ రిలేటెడ్గానో లేకపోతే ప్రాక్టికల్గానో చూడకు. అని మీ పర్సన్కి ఇక్కడ కర్మ అనేది సర్వ్ అవుతుంది. అందుకే ఇక్కడ యూనివర్స్ మీకు జస్టిస్ చేయడానికి మీ పర్సన్కి మీ మెమరీస్ గుర్తొచ్చేలాగా చేస్తున్నారు. సో అందుకే మీకు మీ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో ఈ పర్సన్ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. మీ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ పర్సన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను చేసిన దానికి నేను అనుభవిస్తున్నాను, నేను చేసిన కర్మ వల్లే ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నాను అని మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మనసులో ఉంది. నా మనసులో ఇంత సంఘర్షణకి కారణం ఇది. అని మీ పర్సన్కి అర్థమవుతుంది. సో చూడండి, మిస్ట్రస్ట్. సో మిమ్మల్ని అనుమానించడం కానీ, మిమ్మల్ని డౌట్ పడడం కానీ, సో మీరు చెప్పే మాటలు నమ్మలేకపోవడం కానీ, సో చూడండి, నేను ఇందాక చెప్పాను కదా డిపార్చర్. సో మీకు ఈ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయినందుకు, చెప్పా పెట్టకుండా ఈ పర్సన్ మీ నుంచి దూరం అయినందుకు ఇక్కడ యూనివర్స్ అనేది మీ పర్సన్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారో అప్పటి నుంచి ఈ పర్సన్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. సో యూనివర్స్ ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వండి. మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో ఏముంది మా వ్యూవర్స్ కోసం. సో నైట్ ఆఫ్ కప్స్, తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. సో ఈ పర్సన్లో ఎట్ ప్రెజెంట్ మెచ్యూరిటీ
పోయింది. సో లేదు లేదు, ఇన్మెచ్యూరిటీ పోయింది. మెచ్యూర్డ్ పర్సన్గా మారి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీకు తన లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, ఫ్లవర్స్ ఇవ్వాలనుకుంటున్నారు. సో 6 of Wands, ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు. మీతో ఉన్న బాండింగ్ సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని తన లైఫ్లోకి వెల్కమ్ చెప్పాలి అనుకుంటున్నారు. యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్కి ఒక నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్. చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ అయితే ఈ పర్సన్లో కనిపిస్తుంది. మీ ప్రేమ కోసం ఈ పర్సన్ పరితపిస్తున్నారు. ఎప్పుడెప్పుడు మీకు ప్రపోజ్ చేయాలా అని వెయిట్ చేస్తున్నారు. క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. నైట్ ఆఫ్ కప్స్, 6 of Wands. స్పైయింగ్, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. సో మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. అట్ ప్రజెంట్ ఇప్పుడు ప్రపోజ్ చేస్తే కరెక్టా కాదా, అట్ ప్రజెంట్ మీరు వాళ్ళ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారా లేదా, అండ్ ఈ పర్సన్ ఎమోషనల్గా ఇప్పుడు మీతో కనెక్ట్ అవ్వడానికి రైట్ టైమా కాదా, ప్రజెంట్ మీ లైఫ్లో ఏం నడుస్తుంది, ఇంకెవరైనా వచ్చారా మీ లైఫ్లోకి, అట్ ప్రజెంట్ మీరు ఈ పర్సన్ లేని లోటు అనేది ఫీల్ అవుతున్నారా లేదా, వాళ్ళ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో మీరు ఉన్నారా లేదా, మీ ఇంట్రెస్ట్ల మీద మీరు ఫోకస్ చేస్తున్నారా, మీ ప్యాషన్స్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారా, మీ కెరియర్లో మీరు సక్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారా, తన లవ్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో మీరు ఉన్నారా లేదా. త్రూ ఫేక్ అకౌంట్స్ కానీ, త్రూ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, సో ఎక్కడైనా సరే ఈ పర్సన్కి మీ మీద ఒక ఐ అయితే ఉంది. మేబీ వేరే వాళ్ళ ద్వారా అడిగి కనుక్కోవడం కానీ, లేదా ఈ పర్సనే స్పెషల్లీ కన్సర్న్ తీసుకొని మీ మీద స్పైయింగ్ చేయడం కానీ, మీ అప్డేట్స్ తెలుసుకోవడం కానీ. ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు. తను ప్రపోజ్ చేస్తారు. మీతో ఎమోషనల్లీ సక్సెస్ కావాలనుకుంటున్నారు అండ్ మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.